నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి ప్రజలు కోల్పోయినటువంటి విశ్వాసాన్ని మళ్ళీ కూడగట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు ఆయన కార్యకర్తలతో భేటీ అయ్యి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ 11 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని చెప్పి, విలువలు విశ్వసనీయత లేని రాజకీయాలు కూటమి ప్రభుత్వం చేస్తుంది అంటూనే మళ్ళీ ప్రజల్లోకి వచ్చేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. 2027 నుంచి ఆయన పాదయాత్ర మొదలు పెడుతున్నట్టు ప్రకటించారు. మరి గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డిని చూసినటువంటి ప్రజలు మరి ఈసారి ఆయన పాదయాత్రను ఏ విధంగా ఆహ్వానించే అవకాశం ఉంది, ఆయన చెప్పే మాటలు ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాం, కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం తప్పించి అసలు ఆ పార్టీ ఓటమికి గల కారణాలు ఏంటి అని చెప్పి విశ్లేషించుకున్న సందర్భం ఎక్కడా లేదు. ఎందుకు అంటే ఒక వ్యక్తి విశ్లేషించుకున్నట్టయితే ప్రజల్లోకి వచ్చి ఈ విధమైనటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరు. మొన్నటి వరకు మనం ఆయన ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారో మనం చూసాము. అయితే ఇప్పుడు సడన్గా మళ్ళీ పాదయాత్రను ఆయన ప్రకటించడం జరిగింది 2027 నుంచి. సో మొన్న జనవరి నుంచి కూడా నేను ఈ రోజు వస్తా ఆ రోజు వస్తా అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రజల్లోకి రాలేదు. మరి ఇంత సడన్గా ఆయన పాదయాత్రను ప్రకటించడానికి గల సందర్భం ఏంటంటారు? ప్రకటించడం ఏమైనా ప్రకటిస్తాడు, నోట్లోంచి మాటే కదా, అమలు చేయాలి కదా. అది మీరు అన్నారు కదా ఇంతకుముందు, రైతుల కోసం ఉద్యమం అన్నాడు, విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఉద్యమం అన్నాడు. మరి వచ్చాడా? బెంగళూరులో కూర్చున్నాడు, శ్రేణులు చేయమన్నాడు. అంతే తప్ప అతనైతే రాడు కదా. ఇప్పుడు 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా కూడా నిజమే కావచ్చు అని చెప్పి నమ్మిచ్చాడు కూడా. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే నమ్మిచ్చాడు. ఆ విధంగా తిప్పి కొట్టడంలో ఆనాటి కూటమి ప్రభుత్వం, అప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో పాల్పంచుకొని ఉన్నారు. 2014-2018 వరకు కలిసే ఉన్నారు. కానీ అతను చేసే అసలు ప్రచారాన్ని ఇద్దరూ కలిసి తిప్పికొట్టలేకపోయారు. తర్వాత చివరి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం కూడా వాళ్ళ చెప్పిన అసత్య ప్రచారాలు తిప్పికొట్టడంలో విఫలమైంది. అది మాత్రం వాస్తవం, ఎవరేమనుకున్నా కూడా. మరి ఆ సందర్భంగా అతను చెప్పింది ప్రజలు నమ్మారు. నమ్మి 2019లో అతను అధికారాన్ని కట్టబెట్టారు. అధికారం కట్టబెట్టిన తర్వాత కదా జగన్మోహన్ రెడ్డి ఏంటంతో ప్రజలకు తెలిసింది. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఒక రాజకీయ పార్టీకి ఇంత విస్పష్టమైనటువంటి 175 స్థానాలకి 151 స్థానాలు వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగితే 11 స్థానాలకి పరిమితమైపోయినటువంటి ఏకైక రాజకీయ పార్టీ ఏదన్నా ఉంది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే. ఇది గమనించుకోవాలి. అంటే ఇక్కడ ప్రజలు అతను చెప్పిన అబద్ధాలని స్పష్టంగా ఇతను అబద్ధం చెప్పాడు, మన మోసం చేశాడనే నిర్ణయానికి ప్రజలు వచ్చిన తర్వాతే ఇచ్చినటువంటి తీర్పు అది. కాకపోతే ఇంకా వాళ్ళు ఏం భ్రమంలో ఉన్నారు అంటే, మాకు 39.5% ప్రజలు ఆ రోజు మాకు ఓట్లేశారు, మీరు అన్నట్టు ఈ 11 నెలల్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అని వాళ్ళు చెప్పి వాళ్ళ శ్రేణుల్ని ఉత్సాహపరుస్తున్నాడు ఆయన. ఇంకో మాట ఏమంటున్నాడు, మీరు పోరాడండి, లేకపోతే ఏదైనా కేసులు పెట్టించుకోండి, జైలుకి వెళ్ళండి. నేను జైలుకి వెళ్ళలేదా, నేను ముఖ్యమంత్రిని కాలేదా, మీరు జైలుకి వెళ్ళండి, అప్పుడు మీరు పంచాయతీ సర్పంచ్ అవుతారు, కేసులకు భయపడితే రాజకీయం ఎలా చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. అంటే అది రెచ్చగొట్టమే కదా. అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, అతను ఓడిపోయిన తర్వాత సమీక్ష చేసుకోవట్లేదు అని చెప్పని. అతను ఒక రాజకీయ పార్టీని అనుకుంటే కదా సమీక్ష చేసుకుంటుంది. అతను ఏమనుకుంటున్నాడు, ఒక వ్యాపార సంస్థ రాజకీయం అనుకుంటున్నాడు. అతను కూడా 2004 నుంచి 2009 వాళ్ళ తండ్రి గారు దివంగత రాజశేఖర రెడ్డి గారు చనిపోయేంత వరకు కూడా ఏ విధంగా సంపాదించవచ్చు, ఏ విధంగా ధనార్జన చేయొచ్చో చూసిన వ్యక్తి కాబట్టి, ఇట్లా ఒక తండ్రి చాటుగా ఉంటేనే నేను ఇంత సంపాదించాను, అధికారంలోకి వస్తే ఇంకెంత సంపాదించుకోవచ్చు అని కదా అతను రాజకీయాల్లోకి వచ్చింది. లేదంటే అతని మీద ఉన్న అభియోగాలను తప్పించుకోవడానికి, రాజకీయాన్ని అడ్డం పెట్టుకోవడానికి కదా అతను రాజకీయాల్లోకి వచ్చింది. కాబట్టి అతను రాజకీయం ఏం తెలుసు అతనికి? రాజకీయం అయితే తెలియదు నిస్సందేహంగా. ప్రజల అమాయకంగా అతను 151 స్థానాలు ఇచ్చిన తర్వాత నిజంగా రాజకీయంలో ఓనమాలు తెలిసిన వాడైనా సరే రెండో పర్యాయం అతనే వచ్చి ఉండేవాడు. అంటే అతనికి రాజకీయంతో సంబంధం లేదు, సంపాదన ఒక్కటే అతనికి తెలుసు, కక్ష తీర్చుకోవడం మాత్రమే తెలుసు. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళాడు. మీరు అన్నట్టు పాదయాత్ర చేయడానికి వస్తాడు, పాదయాత్ర మొదలు పెడతాడు. ఏ ప్రాంతం నుంచి మొదలుపెట్టినా కూడా ఆ ప్రాంతంలో అతను చేసిన అభివృద్ధి గురించి ప్రశ్నిస్తారు, ఆ ప్రాంతంలో జరిగిన నష్టానికి అతను తీర్చని విధానాన్ని గురించి ప్రశ్నిస్తూ ఉంటారు, ఆ ప్రాంతం నుంచి తరలి వెళ్ళిపోయిన పరిశ్రమల గురించి ప్రస్తావిస్తారు, ఆ ప్రాంతానికి అతను హామీలు ఇచ్చింది నెరవేర్చింది గురించి ప్రస్తావిస్తారు. సొంత జిల్లాలో కడపలో అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి అన్ని ఊళ్ళు కొట్టుకుపోతే 46 మంది పైన ప్రాణాలు కోల్పోతే
13 రోజుల తర్వాత అక్కడ పరామర్శించడానికి వచ్చిన ఈ పెద్ద మనిషి రేపు పొద్దున వీటన్నిటి గురించి అడుగుతూ ఉంటే ఏం సమాధానం చెబుతాడు? ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను పాదయాత్ర చేస్తాడని భ్రమించొద్దు. అతను వాళ్ళ శ్రేణుల గురించో లేకపోతే ఇప్పుడు జరుగుతున్న మద్యం కుంభకోణం గురించో పక్కదావ పట్టించడానికి దాని గురించి ఆలోచించకుండా వేరే విధంగా ఆలోచించుకోవడానికి మాత్రమే ఇప్పుడు అతను వచ్చేసి మాట్లాడుతున్నాడు తప్ప, లేకపోతే ఇన్నిసార్లు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడా బెంగళూరు నుంచి? రాలేదు కదా. ఇప్పుడు ఎందుకంటే చుట్టూ అన్నీ దారులు మూసుకుపోతూ ఉన్నాయి. ఏ దారిలో వచ్చి ఎత్తుకెళ్తారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి అతను తెలిసిన దారి ఇది ఒకటే కనపడతా ఉంది. శ్రేణులు రెచ్చగొట్టడం, శ్రేణుల మధ్య ఉండటం, అదే కదా కనపడతా ఉంది. కాబట్టి ఇంకా ఏదో ప్రజలు నా మాట వింటారని, ప్రజలు నా వెంట నడుస్తారని అతను అనుకుంటా ఉంటే నిజంగానే ఆ రోజు లబ్ధిదారులు నీకు ఓట్లేశారు. నువ్వు 2,000 రూపాయలది 3,000 రూపాయలు చేస్తాను అంటే నమ్మి నీకు ఓట్లేశారు. 5 సంవత్సరాలు పట్టిందా 3,000 రూపాయలు చేయడానికి? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం రాగానే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం, పవన్ కళ్యాణ్ గారు కలిసి హామీ ఇచ్చిన దాని ప్రకారం 4,000 రూపాయలు నీకు పింఛన్ ఇస్తూనే ఉన్నారు కదా. వికలాంగులకు ఇస్తున్నారు, రోగగ్రస్తులకు ఇస్తున్నారు, మరి వితంతువులకు ఇస్తున్నారు, వృద్ధులకి ఇస్తున్నారు కదా. మరి ఇప్పుడు వాళ్ళు నీకు అంతకంటే అదనంగా ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం మీద కోపం ఎందుకు ఉంటుంది? మీరన్నట్టు నిజంగా ప్రజా అవసరాలు తెలుసుకుని ప్రజల గురించి ఆలోచించే నాయకుడైతే మరి ఆయన ప్రజానాయకుడే అయి ఉంటే అసెంబ్లీకి వెళ్ళాలి కదా. అసెంబ్లీకి వెళ్ళి ఇంతవరకు ఆయన ప్రజల పక్షాన నిల్చొని మాట్లాడకుండా ఇప్పుడు రేపు సడన్గా నేను 2027 నుంచి పాదయాత్ర చేస్తాను అంటే ఎలా చూడొచ్చు అంటారు? అంటే నమ్మటానికి ఇక్కడ పిచ్చివాళ్ళు లేరని చెప్తున్నాను నేను. ఓట్ల రాజకీయాలు, అతను ఓట్ల రాజకీయం కోసమే మాట్లాడుతారు. అసలు 2026 డిసెంబర్ తర్వాత అతను బయట ఉన్నప్పుడు మాట్లాడుకుందాం మనం. కారాగారంలో లేకుండా అతను పాదయాత్ర జైల్లో చేస్తాడా, రోడ్డు మీద చేస్తాడా అనేది 2026 డిసెంబర్ తర్వాత మాట్లాడుకుందాం. నా ఉద్దేశం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో 2026కు ముందే అతను కారాగారంలో ఉంటాడు. ఇది రాసిపెట్టుకోండి మీరు. రేపు పొద్దున్న 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎక్కడ పోటీ చేయదు, కనపడదు, అసలు ఆ పార్టీయే ఉండదు. ఇది గమనించుకోండి. అవన్నీ అతను తెలుసు కాబట్టి ఈలోపు వేగవంతంగా అతని మీద ఉన్న కుంభకోణాలని బయటికి తీసుకురాకుండా ఉండటం కోసం నా వెంట ఎంతమంది జనాభా ఉన్నారు, ఇన్ని శ్రేణులు ఉన్నారు, మీరు అధికారంలో రారు, తర్వాత నేను అధికారంలోకి వస్తాను, వాళ్ళ సంగతి తెలుస్తాను, అధికారులు పేర్లు రాసి పెట్టుకోండి, వాళ్ళ సప్త సముద్రాల అవతరండా తీసుకొస్తాను, ఇవన్నీ చెప్తా ఉన్నాడు. నువ్వు ఉన్నప్పుడు ఏం చేసావు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ప్రతి కుంభకోణంలో నీ పాత్ర ఉందని చెప్పి స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఇప్పుడు ఒక విషయం కాదు, జత్వాని విషయం తీసుకున్నా, రఘురామకృష్ణరాజు గారి విషయం తీసుకున్నా, లేకపోతే ఈ మద్యం కుంభకోణం తీసుకున్నా, ఇసుక కుంభకోణం తీసుకున్నా, గనుల కుంభకోణం తీసుకున్నా, దేంట్లో నీ పాత్ర లేదు. రేపు పొద్దున ఉద్యోగస్తులు అడుగుతారు, ఆ రోజు మాకు ఇస్తానన్న హామీలు నువ్వేం నెరవేర్చావు, ఎందుకు రోడ్డు వెంబడి వెళ్తున్నావు అని చెప్పని. మహిళలు అడుగుతారు, సమాధానం చెబుతాడా? లేదంటే రైతులు అడుగుతారు, ఏ ప్రాంతంలో ఏం అభివృద్ధి చేశాడని రైతుల బకాయిలు అట్టి పెట్టాడు కదా, ఆ బకాయిలు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం తీర్చింది కదా. మరి రేపు రైతులు అడిగితే ఏం సమాధానం చెబుతాడు? అంగన్వాడీ ఉద్యోగస్తులు అడిగితే ఏం సమాధానం టీచర్లు అడిగితే ఏం సమాధానం చెబుతాడు? ఆశా వర్కర్లు అడిగితే ఏం సమాధానం చెబుతాడు? ఫలాని వాళ్ళకి ఫలాని విధంగా సమాధానం చెప్పే విధంగా అతని దగ్గర ఏముందని చెప్పని, ఏం చేశాడని, వాళ్ళకి ఏం మేలు చేశాడని చెప్పని రేపొద్దున పాదయాత్ర చేసి ఈ ప్రభుత్వం చేయలేదని చెబుతాడు. నువ్వు చేసినటువంటి, నువ్వు తీసిన గోతిని, నువ్వు చేసిన గాయాలని, గోతులను పూడ్చుకుంటూ గాయాలని మందు రాసుకుంటూ ముందుకెళ్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. వాళ్ళ శాయశక్తుల్లో వాళ్ళు చేస్తున్నారు. ఒకటి మాత్రం నిస్సందేహంగా నేనైతే చెప్పగలను, ఆంధ్ర రాష్ట్రంలో రేపంటూ ఎన్నికలంటూ జరిగితే కేఏ పాల్కి జగన్మోహన్ రెడ్డి కంటే ఒక ఓటు అధికంగా వస్తుంది. ఇది మాత్రం రాసిపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజు నిజంగానే అతనంటే ఏంటో తెలియదు, అధికారం ఎలా చేస్తాడో తెలియదు. అధికారంలోకి వచ్చిన తర్వాత అతనిలో రెండో మనిషిని చూశారు. రెండో మనిషిని కాదు, రాక్షసుడిని చూశారు, ఒక ముఠా నాయకుడిని చూశారు, ఒక వ్యాపారస్తుని చూశారు, ఒక నియంత్రణ చూశారు. కాబట్టే ప్రజలు ఏకగ్రీవంగా అతను ఇంటికి పంపించారు. అయినా సరే ఇంకా వాళ్ళ శ్రేణులో లేకపోతే వాళ్ళ నాయకులు వాళ్ళు మాట్లాడుకుంటే సహజంగానే ఏ రాజకీయ పార్టీకైనా అధికారంలో ఉండే తర్వాత అధికారంలో కోల్పోయినటువంటి రాజకీయ పార్టీ, ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా ఆ నాయకుడు ఎక్కడికి వెళ్ళినా కూడా జనం వస్తూనే ఉంటారు, వాళ్ళ మనుషులు వస్తూనే ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళు అక్కడ వాళ్ళ ఎక్కడ వాళ్ళ అని చెప్పి పరిశీలనిస్తే విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. ఆ ప్రాంత ప్రజల అతను చూడటానికి వచ్చారంటే అతనికి ఎక్కడికి వెళ్ళినా అదే జనాభా ఉంటారు. మీరు కావాలంటే చూసుకోండి. వాళ్ళే ఆ 10,000 మందో 5,000 మందో 20,000 మందో వాళ్ళనే తీసుకొస్తూ ఉంటారు, వాళ్ళనే పోగేసుకొస్తూ ఉంటారు, వాళ్ళే తిరుగుతూ ఉంటారు.
ఎందుకంటే జనం కనపడాలి కాబట్టి. ఒక్కసారి నువ్వు స్థానికంగా పోటీ చేసిన అభ్యర్థితోటి మీరు బయలుదేరి ఈ హంగు ఆర్బాటు లేకుండా ఈ ప్రజల్లో తిరగండి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, మీరు చేసినటువంటి అభివృద్ధి వాళ్ళకి చూపించండి. అదేమీ చేయలేడు కదా, కాబట్టి పాదయాత్ర చేయలేడు. రేపు పొద్దున ఏమంటాడు, అంతకుముందు చెప్పాడు కదా, ఈ వారం మీరు చెప్పినట్టు అధికారంలోకి వచ్చిన కానీ చెప్తానే ఉన్నాడు కదా, చేయలేకపోయాడు కదా. రేపు పొద్దున్న నేను కారాగారంలో కూర్చోబెట్టారు కదా, నేనేం చేస్తానంటాడు. ఒక విషయాలు కాకుండా అన్ని విషయాలు బయటకు వచ్చినాయి కాబట్టి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడో అన్నీ బయట తీస్తున్నారు కాబట్టి, ఆ ఆస్తులన్నీ కూడా తిరిగి ప్రభుత్వ పరం చేసుకొని ఎవరైతే చిన్నవాళ్ళు సన్నకారు వాళ్ళ దగ్గర భూములు లాక్కున్నారో, వ్యాపారాల దగ్గర నుంచి వ్యాపారాలు లాక్కున్నారో వాళ్ళందరూ కూడా తిరిగిపించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. అతను పాదయాత్ర అనేది మర్చిపోండి. ఇక అతనికి సంబంధించి అతను కారాగారంలో ఉంటే అతనికి ఓదార్పు యాత్ర ఏదైనా చేసే సాహసం కూడా ఎవరో చేరాయనైతే నేను భావిస్తున్నాను. అతను బయట ఉన్నంత వరకే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.